టాయిలెట్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని, తాగడానికి నీళ్లు కూడా సరిగా లేవని, అదేవిధంగా ప్రాపర్ మెస్ ఫెసిలిటీస్ కూడా లేవని, అలాగే లైబ్రరీలకు బుక్కులు లేవని, అలాగే ఇంటర్నెట్ సదుపాయం కూడా లేదని, అలాగే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2-3 సంవత్సరాల నుంచి రావడం లేదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు. మేము ఒక్కటే చెప్పాలనుకున్నాం, అయ్యా రాహుల్ గాంధీ గారు లేఖ బాగానే రాసిండ్రు, కానీ నరేంద్ర మోడీ అడ్రస్తో పాటు సీసీలో రేవంత్ రెడ్డి అడ్రస్ కూడా పెట్టాల్సిందని మేము అనుకుంటున్నాం. మీరు అది కావాలనే ఆ అడ్రస్లో రేవంత్ రెడ్డి పేరు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు కావాలనే పెట్టలేదని మేము అనుకుంటున్నాం. నిజానికి ఇక్కడ చెప్పిన సమస్యల కన్నా ఇంకా తీవ్రమైన సమస్యలు, బీహార్ కన్నా ఘోరమైన సమస్యలు ఈరోజు తెలంగాణలో విద్యారంగాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇది వాస్తవం. దీన్ని గురించి మాట్లాడకుండా మీరు ఎక్కడో మరి బీహార్లో దర్భంగాలో ఒక హాస్టల్ గురించే మాట్లాడుతున్నారు. నిజానికి ఇక్కడ సమస్యలు మీరు అశోక్ నగర్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీరు చేవెళ్ళలో మరి దళిత గర్జన పెట్టినప్పుడు కానీ, ఇంద్రవెల్లిలో గిరిజన గర్జన పెట్టినప్పుడు కానీ, సరూర్ నగర్ స్టేడియంలో మరి ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కానీ, తుక్కుగూడలో మీరు మీటింగ్ పెట్టినప్పుడు కానీ, మీరు విద్యార్థుల మీద మరి మీరు చల్లిన ఏవైతే హామీలు ఉన్నాయో, 10వ తరగతి ఫస్ట్ క్లాస్ అయితే 10,000 రూపాయలు, ఇంటర్మీడియట్కి 25,000 రూపాయలు, డిగ్రీకి 50,000 రూపాయలు, పీజీకి 75,000, పిహెచ్డికి 1,00,000 రూపాయల పారితోషికం ఇస్తూనే అమ్మాయిలందరికీ, కాలేజీకి పోయే అమ్మాయిలందరికీ కూడా స్కూటీలు ఇస్తామనే హామీని మీ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి ప్రియాంక గాంధీ దాకా అందరూ కూడా మరి తెలంగాణ ప్రజల మీద ఈ హామీలు చల్లిండ్రు. మీరు దాని గురించి మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాయాల్సింది, అది మీరు రాయలేదు. మరి ఈరోజు అది చేయకుండా ఇలా మీరు ఎక్కడో దేశంలో రకరకాల విద్యా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మరి ఒకనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో గొప్పగా వెలిగిన విద్యారంగం, దాని గురించి కూడా ఒక 2 నిమిషాలు తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలి. దాని తర్వాత కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఈ విద్యారంగం అనేది పూర్తిగా నాశనమైందనేది కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈరోజు భారత రాష్ట్ర సమితి మీద ఉందని మేము బలంగా నమ్ముతున్నాం. నిజానికి మరి కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక 300 గురుకుల పాఠశాలలు ఉంటే దాదాపుగా 660 గురుకుల పాఠశాలలు ఎక్కువగా పెట్టి, ఎక్కడ కూడా గురుకుల డిగ్రీ కళాశాలలు మహిళలకు లేకపోతే ఆ గురుకుల డిగ్రీ కళాశాలలు దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపుగా 75 మహిళా గురుకుల కళాశాలలు కేసీఆర్ గారు అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం పెట్టిండ్రు, ప్రత్యేకించి అమ్మాయిల కోసం పెట్టిండ్రు. అదేవిధంగా సైనిక కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు, న్యాయ కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు, సంగీత కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు, అదేవిధంగా ఫార్మసీ కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు, ఫ్యాషన్ డిజైన్ కళాశాలలు కూడా పేద వర్గాల కోసం ఏర్పాటు చేశారు కేసీఆర్ గారు. అలాగే దాదాపుగా 29 మెడికల్ కళాశాలలు మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడ లేని విధంగా వాయు వేగంతో ఈ కళాశాలలు కూడా పూర్తిగా నిర్మించి వాటిలో ఫ్యాకల్టీ వచ్చే విధంగా చూసి వాటికి అడ్మిషన్స్ వచ్చే విధంగా కూడా చూశారు. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, జ్యోతిరావు పూలే విద్యానిధి, ఈ విద్యానిధి కోసం ఒకప్పుడు కేవలం 10 లక్షల రూపాయలు ఉండేవి. ఆ 10 లక్షల రూపాయలు విద్యార్థులకు సరిపోవడం లేదని 20 లక్షల రూపాయలు తీసుకొచ్చిన, 20 లక్షల రూపాయలకు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. భారతదేశం దాటి విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కోసం. అలాగే మరొక ముఖ్యమైన ప్రోగ్రాం, పిల్లలు అన్నం తినకుండా, ఇళ్లల్లో అన్నం దొరకదు, తల్లిదండ్రులు పొద్దున్నే కూలీ పనికి వెళతారు, అదేవిధంగా మరి ఇంకా రకరకాల పనులకు వెళ్తారు, వీళ్ళకి సమయం దొరకదు అని చెప్పేసి ఆ పిల్లలు బడికి వచ్చిన వెంటనే వాళ్లకు బ్రేక్ఫాస్ట్, కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ పథకం అని చెప్పేసి వాళ్ళకు ఉదయమే మరి బ్రేక్ఫాస్ట్ ఇచ్చే పథకం ఏర్పాటు చేస్తే ఈరోజు తెలంగాణలో ఆ పథకం పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బంద్ చేసింది.
ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే మన ఊరు మనబడి కింద 28,000 పాఠశాలల్లో వసతులు సరిగా లేవు. మనం తెలంగాణలో విద్యాశాఖను బాగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మరి 7,289 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మన ఊరు మనబడికి శ్రీకారం చుడితే ఇలా వర్క్ చేసిన చాలామంది కాంట్రాక్టర్లకు ఇంతవరకు కూడా బిల్స్ రాలేదు. ఆ వర్క్స్ అన్ని కూడా మధ్యలోనే ఆగిపోయినాయి. పిల్లలు చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్నారు. ఇవాళ చాలా స్కూల్స్కు కాంపౌండ్ వాల్స్ లేవు, అమ్మాయిలకు సపరేట్ టాయిలెట్స్ లేవు, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ లేరు, అదేవిధంగా మీకు లైబ్రరీయన్ స్టాఫ్ లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు రాశారు, ఈ బీహార్లో అంబేద్కర్ హాస్టల్లో ఎక్కడ కూడా మరి ఇంటర్నెట్ సదుపాయం లేదు, అలాగే లైబ్రరీ సదుపాయం లేదని కూడా రాశారు. మరి తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి పాలనలో మరి ఇక్కడ ఇంటర్నెట్ సదుపాయం లేదు, అలాగే లైబ్రరీ సదుపాయం కూడా లేదు. ఏ ప్రభుత్వ కళాశాల కానీ ఏ ప్రభుత్వ పాఠశాల కూడా లైబ్రరీలు లేవు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు కావాలని విద్యారంగాన్ని తన దగ్గరే ఉంచుకున్నారు. మొన్న 3 మంత్రులకు పోర్ట్ఫోలియో అలాట్ చేసినప్పుడు కూడా మేము విద్యారంగానికి ఒక సపరేట్ పోర్ట్ఫోలియో ఒక సపరేట్ మంత్రి గారికి ఇస్తారేమో అని అనుకున్నాము. కానీ విద్యారంగాన్ని తన దగ్గరే పెట్టుకొని విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఇక తెలంగాణ ప్రజల మీద ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న అతిపెద్ద మోసం ఏంటయ్యా అంటే ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్. ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2024 దసరా పండగ నాడు కొందుర్గ్ షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో చాలా అంగరంగ వైభవంగా మరి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిండ్రు. 105 రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని, మరి ఒక్కొక్క స్కూల్కు మొదట 40 కోట్ల రూపాయలతో కడతామన్నారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్. దాని తర్వాత 105 పోయినాయి, మళ్ళీ 50 స్కూల్స్కి వచ్చిండ్రు. 50 స్కూల్స్ అయిపోయినాయి, దాని తర్వాత 20 స్కూల్స్ అంటున్నారు. అదేవిధంగా ఈ స్కూల్స్ కన్నిటికీ 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు మేము జీవో ఇష్యూ చేసినామన్నారు. చూడండి గమ్మత్. అదేవిధంగా ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ముందు 50 కోట్లు అన్నారు. సడన్గా 2025వ సంవత్సరంలో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్లు అన్నాడు. ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్స్ పెంచుకుంటూనే పోతున్నారు. 640 మంది విద్యార్థులను ఒక స్కూల్లో పెట్టి వాళ్ళందరి మీద అజమాయిష్ చేయడమే వీలు కాదని అనుకుంటే ఇవాళ 2,560 మంది విద్యార్థులను ఒకటే దగ్గర పెట్టి రేవంత్ రెడ్డి గారు నేను వాళ్ళకు పాఠాలు బోధిస్తా అంటున్నారు. ఇక ఇంతకన్నా ఘోరమే ఉంటుంది. ఒక టీచర్లను పెంచినవా? పెంచలేదు. పెంచినట్టు జీవో ఇచ్చినవా? ఇవ్వలేదు. వార్డర్లను పెంచినవా? పెంచలేదు. సిబ్బందిని పెంచకుండా ఈ స్కూల్స్ అన్నిటి కూడా దాదాపు 2,560 మందిని ఒకటే దగ్గర పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నాడు. అసలు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదటి నుంచి ఇంటిగ్రేటెడ్ అన్న విషయం కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం ఇవాళ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఇవాళ మనం ఏ జిల్లాలకు పోయినా ఏ హైవేల మీద పోయినా కూడా పెద్ద పెద్ద హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫోటోషాప్ ప్రభుత్వం. ఎక్కడ మరి పెద్ద పెద్ద మంచి మంచి పోస్టర్లు ఫోటోషాప్లు కంప్యూటర్లలో ఫోటోషాపులు చేసుకొని చక్కగా పోస్టర్లు ముద్రించుకొని అవన్నీ కూడా ఫ్లెక్సీలుగా కట్టి ఆ ఫ్లెక్సీలను చూపించి ఇగో ఇవే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు. ఒక్కొక్క దానికి 200 కోట్లు. 50 నుంచి సడన్గా 200 కోట్లకు పోయింది. ఇక అన్నిటికన్నా ఘోరమైన మోసం ఏందంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే ఇంతవరకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ కాలే. ఇగో ఆయన వేసిన పునాది రాయి ఆయనలే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి వేసిండు. మరి ఆయన రాజ్యాంగేతర శక్తి అని చెప్పేసి లోకమంతా కోడైకి వస్తున్నది. ఇలా తిరుపతి రెడ్డి ఇగో ఇక్కడ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేసిండు. కొడంగల్